మనము బాడీ మెజర్మెంట్ ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర బాడీ లేదు. బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి అమ్మాయి జస్ట్ ఏదో అమ్మాయి దగ్గర ఉండేటివి తెచ్చింది. ఇప్పుడు ఎలా అంటే మనం బ్లౌజ్ కటింగ్ చేసాం కదమ్మా ఆల్రెడీ. ఆ బ్లౌజ్ కటింగ్ మెజర్మెంట్ అమ్మాయివి మన దగ్గర ఉన్నాయి. సో ఆ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి జంపు ఎంత ఉంది అంటే అమ్మాయిది బ్లౌజ్ యొక్క జంపు 16 ఇంచులు ఉంది. ఎన్ని ఇంచులు ఉంది మా? 16 ఇంచులు. 16 ఇంచులు. ఇప్పుడు బాడీ మెజర్మెంట్ మనం ఎంత పెట్టాలి మేడం అంటే 16లో అర్థం ఎంతమా? 8. ఓకేనా? 8. 16లో అర్థం ఎంత అంటే 8. మనము బాడీ మెజర్మెంట్ ఈ అమ్మాయికి ఎంత తీసుకుంటామంటే ఖచ్చితంగా బాడీలో హాఫ్ తీసుకుంటే ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకుంటాము. ఎంతమ్మా? 1 ఇంచ్. మొత్తం ఎంత అవుతుంది? 9 ఇంచులు బాడీ మెజర్మెంట్. ఇటు వరకు క్లియర్ కదా? 9 ఇంచుల బాడీ మెజర్మెంట్. తర్వాత మనకు వెడల్పు అనేది కావాలి కదా, 4 మడతలతో ఫోల్డ్ చేస్తాం మనము. వెడల్పు వచ్చేసి 6.5 ఇంచులు ఉంది. 6.5కి మనం ప్లస్ చేసి 1.5 కలిపితే ఎంత వస్తుందంటే 8 వస్తుంది. ఓకేనా? 8 ఇంచులు. మనకు వెడల్పు ఎంత కావాలిరా అంటే 8 ఇంచులు. మనము బ్లౌజ్ కానీ ఏదన్నా కానీ మనం కటింగ్ చేస్తే ఎన్ని మడతలు వేసుకుంటామా? 4 మడతలు. ఇప్పుడు నాకు ఇంత క్లాత్ ఉంది, మధ్యలో నేను మడత పెట్టచ్చు కానీ పెట్టట్లా, ఎందుకంటే వేస్ట్ అవుతుంది క్లాత్. నాకు టోటల్గా ఎంత కావాలి వెడల్పు అంటే 8 ఇంచులు. సో 8 ఇంచులు నేను చూసుకుంటున్నా ఎక్కడి నుండి ఉంది 8 ఇంచులు అనేసి. ఓకేనా? ఇక్కడి నుండి 8 ఇంచులు. నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఎంతన్నా ఉంది క్లాత్ నేను ఇక్కడ వచ్చేసి ఇలాగా మార్జిన్ వేసేస్తా. అంటే ఈ క్లాత్కి నేను ఒప్పుకోను, సమానం ఉండేటట్టుగా చూసుకుంటా. ఇది తీసేస్తాను, దీంతో నాకు పని లేదు. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడి నుండి కొలుచుకుంటా. ఎన్ని ఇంచులు ఉంది నాకు? 8 ఇంచులు ఉంది వెడల్పు. సో కుట్లతో సహా 8 ఇంచులు ఉంది మా. ఓకేనా? సో ఇలాగా సో మనకి ఇక్కడ దాకా 8 ఇంచులు వచ్చింది కదా, ఆటికి నేను ఫోల్డ్ చేస్తున్నా ఇలాగా. 4 మడతలు వచ్చేసిందా లేదా? వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 4 మడతలు ఇలా పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే నేను ఏం చేయాలి, ఫస్ట్ బాక్స్ వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? బాక్స్ వేసుకోవాలి. బాక్స్ వేసుకోవాలంటే ఇక్కడ నుండి నేను 9 ఇంచులకి జంపు పెడుతున్నా. ఎన్ని ఇంచులు మా? 9 ఇంచులకి జంపు పెడుతున్నా. వెడల్పు ఎంత పెట్టాలి? 8 ఇంచులు. బ్లౌజ్ యొక్క జంపు 9. ఓకేనా? వెడల్పు 8. సో 8 ఇంచులు నేను మార్జిన్ పెట్టుకుంటున్నా. ఇలా పెట్టుకొని నేను బాక్స్ వేసేసుకుంటున్నా. బాడీ మెజర్మెంట్ యొక్క బాక్స్ వేసేసుకుంటున్నా. అంటే ఫస్ట్ మనకు కావాల్సినది బాడీకి ఎంత క్లాత్ కావాలనేది తీసేసుకున్నాం. మనం ఏం తీసుకున్నాము? జంపు తీసుకున్నాము, వెడల్పు తీసుకున్నాము. ఇది మీ క్లాసే మెహతార్ చూడండి. జంపు తీసుకున్నాము, వెడల్పు తీసేసుకున్నాము. ఇప్పుడు ఇది బాడీ మెజర్మెంట్ కాబట్టి మనకు బాడీ లూజ్గానే ఉండాలి. జాకెట్ కంటే కొంచెం లూజ్గానే ఉండాలి లోపల. అంత బాడీ టైట్గా శరీరానికి కలుసుకోవాల్సిన అవసరము లేదు. ఓకేనా? మనం కుట్ల కోసం మామూలుగా ఎంత వదులుతామా? ఇది ఫిక్స్ కదా. 1.5 నేను ఏం చేస్తున్నా అలాగే పెట్టేస్తున్నా. క్లియర్ అమ్మా? తర్వాత ఏం చేస్తానంటే నెక్ షోల్డర్ 5 ఇంచులు పెడుతున్నా. ఎంత పెడుతున్నానమ్మా? 5 ఇంచులు. సార్ నెక్ డౌన్ ఎంత, సంక డౌన్ ఎంత పెడుతున్నానంటే 5 ఇంచులు. క్లియరా? సో నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఫస్ట్ సంక బాక్స్ వేసుకుంటున్నా. ఈ బాక్స్ కరెక్ట్గా రావాలంటే ఇక్కడ నుండి 5 ఇంచులు పెట్టాను కాబట్టి ఇక్కడ నుండి 5 ఇంచులు తీసుకోవాలి బాక్స్ వేసుకోవాలంటే. ఓకేనా? అర్థం కాకపోతే అలాగే అడగండి, మీరు మళ్ళీ నేను చెప్తా, రివిజన్ చేస్తా ఇంకొకసారి. సో ఇక్కడికి బాక్స్ వేసేస్తున్నా. ఇది ఏం బాక్స్ అంటే సంక బాక్స్. దానికి నేను 1 ఇంచ్ యాడ్ చేస్తున్నా. మధ్యలో ఎంత చేస్తున్నా? 1 ఇంచ్ యాడ్ చేసి తర్వాత నెక్ నేను కొలుస్తున్నాను. నెక్ వచ్చేసి మామూలుగా బ్లౌజ్కి అయితే 2 పెట్టుకోండి నాన్న అంటున్నా. ఇది ఏంది లోపల బాడీ. అవునా? బాడీ వచ్చేసి ఎప్పుడు నెక్ కంటే లోపలే ఉండాలి. బాడీ ఎంత ఉండాలి? లోపలే ఉండాలి. సో మనం ఎంత తీసుకుంటున్నామంటే 2.5.
ఇప్పుడు నెక్ డౌన్ ఎంత తీసుకోవాలి, నెక్ డౌన్ ఎంత తీసుకోవాలంటే బ్లౌజ్కి మనం ఎంత తీసుకుంటామో దానికంటే 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు నేను బ్లౌజ్ వేసుకుంటే లోపల వచ్చేసి లెహంగా బాడీ కనిపించకూడదు. ఆ బాడీ 2 ఈక్వల్ పెట్టినా లోపల బాడీ కనిపిస్తూ ఉంటుందా లేదా? అదే విధంగా మన బ్లౌజ్ వేసుకుంటే లోపల బాడీ కిందికి 1 ఇంచ్ ఉండాలి. చిన్నపిల్లలకి వేసినప్పుడు కనిపించకూడదు అది. ఓకేనా? సో మనం ఎంత వేస్తున్నామంటే నెక్ 4.5కి వేస్తున్నా. ఏం మేడం అది 4 వేస్తే 4.5కి వచ్చేస్తుంది. క్లియర్ అమ్మా? రౌండ్ ఎంత పెడుతున్నాను? 2.5 పెట్టుకొని బాక్స్ వేసేస్తున్నా. క్లియరా? ఎయిట్ వరకు క్లియర్. ఓకేనా? కుట్లలోకి మనం ఎంత? 1.5. ఇది వరకు మనకు సరిపోయింది. ఇది క్లియర్. 8 వరకు బాడీ మెజర్మెంట్. ఇప్పుడు మనకు నెక్ కావాలి, కరువు సంక డౌన్ కూడా కావాలి. షేపర్ ఉండాలి కదమ్మా, చిన్నపిల్లల షేపర్ స్కేల్. ఆ చిన్నపిల్లల షేపర్ స్కేల్ ద్వారా మనం ఏం చేయాలంటే నెక్ రౌండ్ చేసుకుంటాం. ఇది చూడండి, చిన్న పిల్లల షేపర్ స్కేల్. ఇది ఎన్ని సంవత్సరాల వరకు వాడతామా? ఎన్ని సంవత్సరాల వరకు వాడతామా? మరి అందరికి లెసన్ తెలిసింది కదా. మీరు క్లారిటీగా ఉండాలి. ఎన్ని సంవత్సరాల వరకు వాడచ్చు మా అంటే పుట్టిన బేబీ దగ్గర నుండి 14-15 సంవత్సరాల వరకు ఈ స్కేల్ ని ఉపయోగిస్తాము. అదే పెద్ద స్కేల్, కరువు స్కేల్ అనేది పెద్దది, సంక డౌన్ ఉంటుంది కదా, అది వచ్చేసి 16 సంవత్సరాల నుండి వాడతాము. ఇది క్లారిటీగా మీకు తెలిసి ఉండాలి, నోటెడ్ అది. ఓకేనా? సో ఈ కరువు స్కేల్ నేను ఏం చేస్తానంటే 3 నాకు కలిసేటట్టు పెట్టుకుంటా ఇలాగా. క్లియర్ అమ్మా? ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్ అలా పెట్టుకున్న తర్వాత కొంచెం ముందుకి జరుపుతా ఇలాగా. అంటే నాకు ఇక్కడ ఒక్క పుల్లంతా గ్యాప్ రావాలి. ఎందుకు రావాలి మా పుల్లంతా గ్యాప్? వేసినప్పుడు మనకు ఆ గ్యాప్ ఉంటే కరెక్ట్ మెజర్మెంట్ పైన కూర్చుంటుంది. లేదు కరెక్ట్ గా 3 కలిపి పెట్టినాననుకో ఒక గీత అంతా లోపలికి వచ్చేస్తుంది. క్లియర్ అమ్మా? సో దీన్ని నేను ప్రెస్ చేసి ఈ మార్జిన్ పెట్టేస్తున్నా. తర్వాత ఇదే స్కేల్ని నేను రివర్స్ పెట్టుకొని నెక్ కోసం పెడుతున్నా. ఏమీ లేదు, చాలా మంది ఇలా పెడుతున్నారు. ఇలా పెట్టద్దండి. ఎప్పుడు స్కేల్ ఇలా జంపుగా పెట్టుకోవాలి. ఇది పైకి పెట్టుకుంటే మీ మెజర్మెంట్ కరెక్ట్ ఉన్నట్టుగా. ఓకేనా? నేను గ్యాప్ పెట్టుకుంటున్నా. గ్యాప్ 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 మాత్రం మర్చిపోను. ఓకేనా? చూసారా? ఇక్కడ వరకు రాకూడదు, ఇటు వరకే మనకు నెక్. అర్థమైంది కదా? ఇవి ఏం పాయింట్లు మా మధ్యలో ఎక్కడ పెట్టాలి పాయింట్లు? చెస్ట్ పాయింట్లు ఎక్కడ పెట్టాలి? ఇది బాడీ ఎట్లయినా పెట్టచ్చు, కానీ ఎక్కడి నుండి స్టార్ట్ చేసుకోవాలి? ఈ 2 షోల్డర్స్ ఉన్నాయి కదా, దీనికి మధ్యలో నుండి మనము చెస్ట్ పాయింట్ పెట్టుకుంటాము. బాడీకి దీనికి మెజర్మెంట్ ప్రకారం 1 ఇంచ్ కిందికి రావాలి. ఇక్కడ 1 ఇంచ్ పైకి లేదు, ఖచ్చితంగా దీంట్లో కింద నుంటే పైకి వస్తాం. ఇటు వరకు క్లియరా? ఇంకా ఒకటి ఉంది పాయింట్ దీంట్లో, మీరు చెప్పండి ఎవరన్నా గమనించి. ఎక్కడన్నా ఇక్కడ ఎంత తీసుకోవాలి? వెరీ గుడ్. ఇట్లా మనము తీసుకునేటప్పుడు ఇక్కడ నుండి పాయింట్ ఇక్కడికి 1/2 ఇంచ్కి వంపుగా షేప్ తీసుకుంటాము. అలా ఎందుకు తీసుకుంటామంటే మనకి ఇలా రెక్కల్లాగా కింద ఒక సిగ్గురు వచ్చి ఇలాగా ఉంటాయి పల్లెటూరు వాళ్ళ మాదిరిగా. అది లేకోకుండా బాడీ నీట్గా పైన కుట్టామంటే నీట్గా కింద కూడా ఈ సైడ్స్ కొంతమంది కూగుతూ ఉంటాయి లంగాలు. చిన్నపిల్లలకి లంగాలు ఈ సైడ్ ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉంటుంది. అది ఎక్స్ట్రా రాకూడదు అనుకుంటే మనం ఇక్కడ 1/2 ఇంచ్ పైకి పోవాలి. క్లియర్ అమ్మా? ఈ స్కేల్తో మనం ఇలాగా మార్క్ వేసేసుకుంటాం. ఎక్కడి నుండి అంటే చెస్ట్ దగ్గర నుండి ఇటు వరకు. క్లియరా? అర్థమైందా? కటింగ్ చేసేస్తున్నా. రైట్. నేను కటింగ్ చేసేటప్పుడు దేన్ని పాటిస్తాను? మనం పెట్టిన మార్జిన్స్
కరెక్ట్గా మనకు కనిపించాలి. ఇది ఏం పాయింట్ మా ఇప్పుడు టక్స్ పెట్టాను, చెస్ట్ పాయింట్. అర్థమైంది కదా, క్లియర్ కదా. సో ఇది ఇక్కడ ఉంది. తర్వాత మనం బాడీ కటింగ్ చేసేసాము. ఇదే బాడీ కటింగ్, ఇదే కటింగ్ మనం ఏం చేస్తాం, బ్లౌజ్ కావాలంటే ఇది నడుం వరకు ఉంటుంది. ఎక్స్ట్రా మనం ఎంత పెంచుకుంటే అంత బ్లౌజ్ అయిపోతుంది. బాడీ మెజర్మెంటే బ్లౌజ్ అయిపోతుంది. కాకపోతే నెక్ కొంచెం తగ్గించుకుంటాము, సంగ కొంచెము చూసుకొని మార్క్ వేసుకుంటాం. క్లియర్ అమ్మా, అర్థమైంది కదా. ఇప్పుడు ఇది వచ్చేసి బాడీ అయిపోయింది. ఈ అమ్మాయికి ఏమా షోల్డర్ పైన భుజాలు జారకుండా కొంచెం కట్ చేసుకుంటాం కదా. లంగాకి ఏం అవసరం లేదు, బ్లౌజ్ కి మాత్రమే ఆ సిగ్నల్. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఈ అమ్మాయి క్లాత్ ఇచ్చింది, మనకు డిజైన్ ఇచ్చింది కదా, ఇలా డిజైన్ ఇచ్చింది. ఫస్ట్ మనకు నెంబర్ 1 ఫస్ట్ చూసుకోవాల్సింది డ్రెస్ యొక్క డిజైన్ ఎలా ఉంది. ఇలా కుట్టే డిజైన్ ఎలా ఉంటుంది, కిందికి ఇవి బాగుండదు. సో దీనికి నేను ఆపోజిట్ లో వేసుకోవాలి. డిజైన్ ఎప్పుడు ఇలా అప్పు ఉండేటట్టుగా చూసుకోవాలి. పూలు ఇచ్చింటారు కొంతమంది, ఆ పూలు కింద పడేటట్టు కటింగ్ చేస్తే వేస్ట్ ఇంకా డ్రెస్. ఆలోచిస్తే డ్రెస్ వేస్ట్ అవుతుంది. సో డిజైన్ ఏ పక్క ఉంది అలాంటివి చూసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. మా ఈ పాప ఎంతమంది వయసు, ఈ చీర జంప్ ఎంతుందో అంతా పెడుతున్నాము. ఎందుకు మేడం అంతా పెడితే అమ్మాయి పొరలాడుతుంది కదా అని అడగచ్చు. కానీ పెరిగే పిల్ల కాబట్టి అమ్మాయి లెంత్ ఎంతుందో ఇక్కడ మధ్యలోకి మనం ఫ్రిల్ట్ వేస్తాం. ఓకేనా. ఈ చీర బాగుంది కాబట్టి, పాత చీర అయితే ఫ్రిల్ట్ వేసవలసిన అవసరం లేదు. ఇది బాగుంది చీర కాబట్టి నేను ఫ్రిల్ట్ వేస్తున్నాను. అంటే కొన్నాళ్ళు మనకు వాడేకి అవకాశం ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే బార్డర్ రిమూవ్ చేసేసి లెంత్ మొత్తం పెట్టేసి కుట్లు వేసేస్తాను అన్నమాట మధ్యలోకి. ఓకేనా, క్లియరా. ఆ బాడీ ఇచ్చేసాడు అన్న. దీనికి వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఈ లెహెంగాకి మనము ఫ్రిల్ట్ ఎలా వేస్తాము ఏమి అనేది నేను తర్వాత వీడియోలో చూపిస్తా. క్లియర్ అమ్మా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.